ఇప్పుడు మనం ఇంట్లో వాడే ప్రతి వాటర్ మన జనరల్ ఇప్పుడు వచ్చేదంతా ఏంటంటే బోర్ వాటర్ వస్తుంది. బోర్ వాటర్లో మీకు చాలా ఎక్కువ హార్డ్నెస్ వస్తుంది. ఈ హార్డ్నెస్ వల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జుట్టు ఊడిపోతుంది, దాని తర్వాత స్కిన్ డ్రై అయిపోవడం, ఏజింగ్ అయిపోవడం, దాని తర్వాత ఇప్పుడు మనకు తెలియకుండానే మన ఇంట్లో గీజర్లో ఎంత వైట్ కలర్ స్కేలింగ్ ఫామ్ అవుతుందంటే ఈ వైట్ కలర్ స్కేలింగ్ ఫామ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉండడం వల్ల మీకు ఏంటంటే ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ కూడా పెరిగిపోతుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఎరాడికేట్ చేయడానికి మన దగ్గర ఉన్న ఒకే ఒక్క సొల్యూషన్ అవర్ యూనిక్ వాటర్ సాఫ్ట్నర్. ఈ వాటర్ సాఫ్ట్నర్లో మనకి ఏంటంటే ఒక టైటానియం ఎలక్ట్రోడ్ వస్తుంది. ఇప్పుడు ఓల్డ్ అవుట్డేటెడ్ టెక్నాలజీతో ఉన్న సాఫ్ట్నర్స్ మొత్తం జనరల్గా ఏంటంటే క్రిస్టల్, సాల్ట్, రెజిన్ ఇలా అంతా వస్తాయి. బట్ మనకి ఇదేంటంటే ఇది ఒక్కటే, వితౌట్ మెయింటెనెన్స్, వితౌట్ ఎనీ సాల్ట్ రీఫిల్లింగ్స్. ఒక్కసారి ఇన్స్టాల్ చేసుకున్నామంటే 15 to 20 years కళ్ళు మూసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఏ మెయింటెనెన్స్ రాదు, ఏ ప్రాబ్లం రాదు. సో మనం దీంతో పాటు ఈ వాటర్ సాఫ్ట్నర్తో పాటు అడిషనల్గా ప్రీ ఫిల్టర్ కూడా ఇస్తున్నాము. ఈ ప్రీ ఫిల్టర్లో ఏంటంటే మీకు బోర్లో వచ్చే డస్ట్, మైక్రో ఆర్గానిజమ్స్ ఇవన్నీ దీంట్లోనే ఫిల్టర్ అయిపోతాయి. దీంట్లో ఫిల్టర్ అయిన తర్వాత మీకు ఈ సాఫ్ట్నర్లోకి వాటర్ వచ్చి ఈ సాఫ్ట్నర్లో మనకి ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ మీద రన్ అవుతుంది. ఈ ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ రన్ అయ్యేటప్పుడు మనకి హార్డ్నెస్కి కారణమైన కాల్షియం, మెగ్నీషియం కాంపోనెంట్స్ మొత్తము దీంట్లోనే డిపాజిట్ అయిపోతాయి. సో ఇది వన్స్ మన యూసేజ్ని బట్టి ఎప్పుడో ఒకసారి కానీ క్లీన్ చేసుకోవడానికి అవసరం అవుతుంది. జస్ట్ బట్ దీంట్లో ఏ ఫిల్టర్స్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, ఏం లేదు. అందరికన్నా డిఫరెంట్గా మనం చేసేది ఏంటంటే ఫ్లో సెన్సర్ ఇస్తాము. ఈ ఫ్లో సెన్సర్ ఏంటంటే జనరల్గా ఇప్పుడు మనకి మోటార్ ఆన్ చేసినప్పుడు సాఫ్ట్నర్లో వాటర్ వెళ్ళినప్పుడు మాత్రమే ఆన్ అవుతుంది. సో దీనివల్ల మనకి కరెంట్ కన్జంప్షన్ కూడా తగ్గుతుంది. సో జనరల్గా చాలామందికి డౌట్ వస్తుంది 24 hours ఆన్లో ఉంటే ఇది ఎంతో ఎలక్ట్రిసిటీ తీసేసుకుంటుంది అని. బట్ యాక్చువల్గా ఇది తీసుకునే ఎలక్ట్రిసిటీ వన్స్ ఫ్లో సెన్సార్లో వాటర్ ట్రిగ్గర్ అయ్యి మెషిన్ ఆన్ అయిన తర్వాత జస్ట్ మనం ల్యాప్టాప్లో ఛార్జ్ పెట్టుకునేటప్పుడు ఎంత ఎలక్ట్రిసిటీ అయితే తీసుకుంటుందో సేమ్ అంత మాత్రమే తీసుకుంటుంది. ఎక్కువ కన్జంప్షన్ ఉండదు, జస్ట్ ఒక 2 ట్యూబ్ లైట్లు ఆన్ చేసుకున్నట్టే. సో ఈ తక్కువ కాస్ట్తో వర్కౌట్ అయ్యే ఈ సాఫ్ట్నర్ నెల్లూరులో మనమే ఫస్ట్ టైం చేస్తున్నాం. సో దీని కాస్ట్ విషయానికి వస్తే కెపాసిటీని బట్టి కాస్ట్ ఉంటుంది. బట్ మేము చేసే ఛాలెంజ్ ఏంటంటే మీరు మార్కెట్లో ఎక్కడైనా కూడా మేము ఇచ్చే కాస్ట్ కన్నా కూడా తక్కువ కాస్ట్కి మీరు మాకు కానీ ఇది కానీ తెచ్చించారంటే మేము మీకు ఒక్క మెషిన్ తెచ్చిస్తే మేము 10 devices ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇన్స్టాల్ చేసిస్తాం.